ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం శుక్రగ్రహానికి భూమికి కంపారిజన్ కొన్ని విషయాల్లో కంపారిజన్ తెలుసుకుంటూ ఉందాం. ఎందుకంటే మనం చూసినప్పుడు శుక్రగ్రహం 10,82,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మన భూమి కూడా 10 కోట్ల సుమారుగా 50 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. ఇది 30% లెస్ అన్నమాట. దానిలో ఆల్మోస్ట్ ఇవి చాలా వరకు సిమిలర్ సైజ్, మాస్, డెన్సిటీ, వాల్యూమ్. సైజు కూడా సిమిలర్గానే ఉన్నాయి. అలాగే మాస్ అంటే పదార్థం, వెయిట్, దానిలో గ్రావిటేషన్ వలన వెయిట్ అంటాం. కానీ గ్రావిటేషన్ మారితే మాస్ అదే. ఎందుకంటే ఓ చెంచాలో ఉండే పంచదార ఎంత రుచి ఉంటుందో భూమి మీద, చంద్రగ్రహం మీద కానీ శుక్రగ్రహం మీద కానీ అదే రుచి ఉంటుంది. సాల్ట్ కూడా అదే సాల్టిష్గా ఉంటుంది. కానీ దాని బరువు మాత్రం మారుతూ ఉంటుంది. అలాగే డెన్సిటీ, వాల్యూమ్, ఈ రెండు కూడా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మన శుక్రగ్రహము భూమి రెండు ఏర్పడ్డాయి. దాని తర్వాత ఇక్కడ మన అట్మాస్ఫియర్ కనుక చూసినట్లయితే మన భూమి మీద 1 డిగ్రీ, 1 అట్మాస్ఫియర్ అంటాం. అది శుక్రగ్రహం మీద 90 రెట్లు ఎక్కువ. అంటే ఆ ప్రెషర్ ఒత్తేస్తుంది. 90 రెట్లు ఎక్కువ ఒత్తిడితోటి నొక్కేస్తుంది అన్నమాట. అంత ప్రెషర్ చాలా ఎక్కువ. రెండోది కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ. ఇక్కడ నైట్రోజన్ ఉండి ఆక్సిజన్ ఉంది. 77% మనకి నైట్రోజన్ ఉంది, 21% ఆక్సిజన్ ఉంది. కానీ అక్కడ మనం చూసేది కార్బన్ డైఆక్సైడే చాలా ఎక్కువ. అలాగే మనకి చంద్రుడి తర్వాత చాలా బ్రైట్గా కనిపిస్తుంది శుక్రగ్రహం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న క్లౌడ్స్ అన్నీ సల్ఫర్ డైఆక్సైడ్తో నిండున్నాయి. ఎసిడిక్, అది సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండినట్లుగా ఉంటుందన్నమాట. అందుకని అంత బ్రైట్గా కనిపిస్తుంది. రెండోది 23.5 డిగ్రీలు మన భూమి వంగి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటే శుక్రగ్రహం 177.36 డిగ్రీలు అంతా వంగితే, అంటే 180 డిగ్రీలు ఆటోమేటిక్గా ఉంది. రెండోది మనకు సూర్యుడు తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తున్నాడు. అంటే భూమి పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. కానీ శుక్రగ్రహం సూర్యుడు పడమరను ఉదయించి తూర్పుని అస్తమిస్తాడు. అంటే తూర్పు నుంచి పడమరకి తిరుగుతుంది. రెట్రోగ్రేడ్ అంటారు. భూమి తిరిగేదానికి ఆపోజిట్గా తిరుగుతుంది అన్నమాట. బహుశా ఇవి రెండు ఒకదానికి ఒకటి చక్రాల కింద ఫామ్ అయినప్పుడు గుద్దుకుని కానీ ఏమైనా చేసి ఒకటి ఇటు ఒకటి అటు చక్రాల కింద తిరుగుతున్నాయి. ఒకటి చూసారు, ఒకటి ఇటు తిరిగితే ఒకటి రెండోది అటు తిరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మనకి ఏదైనా జరిగి ఉండవచ్చు. దాంతో భూమి తన చుట్టూ తాను 23:56 అంటే 24 గంటలు అంటాం. కానీ శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 243 ఎర్త్ డేస్ పడుతుంది. అంటే భూమి 243 సార్లు తిరిగితే శుక్రుడు తన చుట్టూ తాను ఒక్కసారి తిరుగుతాడు. అలాగే 365 రోజుల్లో సూర్యుడు చుట్టూ తిరిగి వస్తే 224 రోజుల్లోనే శుక్రుడు భూమి చుట్టూ తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ భూమి మీద మన ఉష్ణోగ్రత, భూమి యొక్క భూగోళం యొక్క ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే శుక్రుడి మీద 471 డిగ్రీలు సెంటీగ్రేడ్ యావరేజ్ అని ఉంటాం. దీనికి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి సూర్యుడి నుంచి వేడిని గ్రహించి ఆ హీట్ని అంతటిని రిటైన్ చేసేస్తుంది. అందుకని శుక్రగ్రహం మీద ఉంటుంది. అది రాకీ ప్లానెట్టే. మన భూమి మీద ఎలా అయితే రాళ్ళు రప్పలు ఉన్నాయో అక్కడ ఉన్నాయి. మనం ఏదైనా సెటిలైట్ పంపించాలి అని అంటే అక్కడ లెడ్ కూడా కరిగిపోతుంది. అంత స్ట్రాంగ్ దీనిలో ఉందన్నమాట. దీనివలన మనకి శుక్రగ్రహం మీద మనం సెటిలైట్స్ పంపించలేము, దూరంగా చేయాలి. అంత వేడిని తట్టుకోగలిగే మెటీరియల్స్ మనం తయారు చేసుకోవాలి. అందుకని
ఆ రకంగా తిరగడానికి కావాలి. మనం జనరల్గా కంపేర్ చేసుకున్నట్లయితే డిస్టెన్స్ ఒకసారి చూసినట్లయితే 10,82,00,000 కిలోమీటర్లేమో వీనస్ ఉంటే సూర్యుడి నుంచి మన భూమి 14,96,00,000 కిలోమీటర్లు అంటే 150 లక్షల కిలోమీటర్లు ఉందన్నమాట. దాని తర్వాత మనం చూసినట్లయితే అది దాని డయామీటర్ అంటే వ్యాసం 12,103 కిలోమీటర్లు. వీనస్ ఉంటే 12,756 కిలోమీటర్లు, చాలా దగ్గరగా ఉంటుంది. ఇది 12,000, అది 12,000. దాంతో మాస్ వచ్చేసరికల్లా మనకి 4.869 10 × 10⁻24 అంటాం కిలో ఉంటే మన భూమి 5.92 10⁻24 కిలోగ్రామ్స్ ఉంటుందన్నమాట. అలాగే డెన్సిటీ 5.24 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉంటే 5.52. ఎర్త్ దాంతో మన వీనస్ శుక్రగ్రహం రెండు ఒకటే. 5.24 వీనస్ ఉంటే 5.52 ఉంది. అలాగే ఒక డే మనం చూస్తే 243 రోజులు అయితే ఎర్త్ డేస్ అయితే 23 గంటల 56 నిమిషాలు. ఇయర్ మన భూమి మీద 365 రోజులు అయితే మనకి శుక్రగ్రహం మీద 224 రోజులే. దాంతో అట్మాస్ఫియర్ 90 రెట్లు ఎక్కువ. మనకు ఒక అట్మాస్ఫియర్ భూమి మీద ఉంటే సముద్ర ఒడ్డున అక్కడ 96 అట్మాస్ఫియర్ 96 రెట్లు ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మన కార్బన్ డైఆక్సైడ్ చూసినట్లయితే ఇక్కడ 96-97% ఉంది. దాంతో 3% ఆక్సిజన్ ఉంది. కానీ మనకి 77% నైట్రోజను, 21% ఏమో మనకి ఆక్సిజన్ ఉంది. అలాగే యాక్సిస్ అంటే అది తిరిగే రొటేషన్ మనకి భూమి మీద 23.5 డిగ్రీలు ఉంటే 177.36 అంత వంగు ఉందన్నమాట. అంత దానిలో యాక్సిస్ టిల్ట్ అయిపోయి ఉంది. అలాగే గ్రావిటీ ఆకర్షణ శక్తి మనకి 9.81 భూమి మీద మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం. కానీ అక్కడ 8.87. ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి చాలా వరకు, చిన్న తేడాతోటి. అలాగే ఎస్కేప్ వెలాసిటీ మన రాకెట్లు పంపించినప్పుడు మన భూమి నుంచి వెళ్ళడానికి 11.18 కిలోమీటర్స్ పర్ సెకండ్ అయితే అక్కడ 10.26 ఇంచుమించు సిమిలర్. శుక్రగ్రహం మీద నుంచి కూడా ఆకర్షణ శక్తి అలా ఉండడానికి. అలాగే ఆర్బిటింగ్ టిల్ట్ అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నది మనకి 0 ప్లేన్ అయితే మన ప్లేన్కి అది 3.39 డిగ్రీలు, 3 డిగ్రీలు పక్కకి ఆఫ్సెట్గా ఉండి తిరుగుతూ ఉందన్నమాట. అలాగే ఎక్సెంట్రిసిటీ అంటే అది బెండ్ అయిన యాక్సిస్ కనుక చూస్తే మన భూమి 0.017 అయితే శుక్రగ్రహం 0.007 డిగ్రీలు యాక్సిస్ దీనిలో ఉంది. ఈ రకంగా చాలా సిమిలర్గా ఉన్నాయి. కానీ మన భూమి మీదేమో నీరు ఉండి ప్రాణం ఉంది, కానీ శుక్రగ్రహం మీద మాత్రం లేదు. దీనికి కారణాలు మన స్పేస్ సైన్స్ ద్వారా కెమిస్ట్రీ ఏమిటి కెమిస్ట్రీలో ఉన్న తేడా, వాట్ ఈజ్ ద ఫిజికల్ కండిషన్స్ ఎఫెక్ట్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికని ఫ్యూచర్లో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని, ఇంకా మరిన్ని విషయాలు ముందు తెలుసుకుంటామని ఆశిద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.